జూపుడు గారు ఇప్పుడు జయకుమార్ గారు చెప్పారు బదిలీలు అనేవి ఎన్నికల ముందు సహజంగా ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఇచ్చేటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఎలక్షన్ కమిషన్ అది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముందు తీసుకున్నా లేదు 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నా ఇవన్నీ జరిగినాయి. అంటే లాస్ట్ టైము జరగలేదు కాబట్టి లాస్ట్ టైం జరగలేదు అనుకోవడానికి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని లేదా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ముందే ఎలక్షన్ టైం మీరు భావించారా విజయ్ కుమార్ గారు? ఇక్కడ భావించడం కాదు సార్, ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు మీరు ఏమైనా భావించారా? సార్ ఇక్కడ ఇప్పుడు మేము అధికారంలోకి వస్తామంటే అంటే ఇప్పుడు మీరు భావిస్తున్నారా? అంటే మీరు అధికారం కోల్పోతున్నారు మీరు భావిస్తున్నారా? లెట్ మీ కంప్లీట్ మై ఆన్సర్. రెండవది బాంబులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కొడవలు ఉన్నాయి, గొడ్డలు ఉన్నాయి. ఏంటంటే మీరు చూపించారు సార్, పోలీసులు చూపించారు. కాదు కాదు ఇవన్నీ ఉండవని మీరు భావించారు అసలు? ఇవన్నీ జనం దగ్గర కానీ దగ్గర కానీ ఆమ్నిస్ట్ కానీ లిజన్ మై డియర్ అసలు ఇవన్నీ ఈ పెట్రోల్ బాంబులు కానీ మామూలు బాంబులు కానీ కత్తులు కానీ గొడ్డలు కానీ తుపాకులు కానీ గ్రూపుల దగ్గర జనం దగ్గర ఉండవని మీరు అనుకుంటున్నారా? మీ పోలీసులు ఏం చేస్తారండి? మా పోలీసు మీ పోలీసు అని కాదు, అసలు మీరు అంతా ఉండవని అనుకుని మీరు ప్రతిపక్షంలో ఉన్నారా? నో ఐఎమ్ సారీ. మీరు ఆ ఇల్యూజన్ లో ఉంటే దయచేసి ఆ ఇల్యూజన్ లో ఉంటే దాని నుంచి బయటికి రండి. దానికి కానీ దీన్ని ప్రాక్టీస్ ఎలా వచ్చింది, దీన్ని ప్రాక్టీస్ లోకి ఎవడు పెట్టాడు, ఎలా వచ్చింది? కాదు సార్, కాదు విజయ్ కుమార్ గారు, ఇది ప్రాక్టీస్ లోకి ఎలా వచ్చింది ఇది క్వశ్చన్. ఇక్కడ ఉండవని కాదు, ఉండకపోతే పోలీసులు ఎందుకండి మనకి? మన పోలీసులు చేతకాకనా మనం అడిషనల్ గా ఈరోజు సెంట్రల్ ఫోర్సెస్ తెచ్చుకుంది? మన పోలీసులు చేతకాకనా సెంట్రల్ ఫోర్సెస్ వచ్చింది? ఇవన్నీ ఉంటాయి. మీరు ఆవేశపడబాకండి. విజయ్ కుమార్ గారు మీరు ఆవేశపడబాకండి, జస్ట్ వినండి నేను చెప్పేది. ఇవన్నీ మన పోలీసు, మన సిఐడి, లేకపోతే మనకున్నటువంటి మిగతా ఎక్స్టర్నల్ ఫోర్సెస్, హోమ్ గార్డ్స్ ఇవన్నీ లేక కాదు మనం సెంట్రల్ ఫోర్సెస్ తెచ్చుకునేది. లేకపోతే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి ఎంతో కొంత ఫేవర్ గా మారుతున్నారు, ఫలితంగానే ఈ పరిణామాలు అదే అంగీకరిస్తారా? ఎస్. మీరు అసలు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి కింద స్థాయి వాళ్ళు కానీ పై స్థాయి వాళ్ళు కానీ మీరు బ్యూరోక్రసీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారా? లేదంటే వాళ్ళు బెదిరిస్తున్నారా? మీరంటే పొలిటికల్ వైసీపీ అంటారు. అంటే ఎందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటున్నారు? ఈ పార్టీ ఆ పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా ఎక్కువ తక్కువ తప్ప, ఇంత పర్సంటేజ్లు ఏమో కానీ ఒకళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఒకళ్ళు తక్కువ పర్సంటేజ్ ఏమో తప్ప వాడుకోవట్లేదా? సార్ ఇది డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ అండి. డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ అంటే నేను మీకు తెలియదని కాదు, ఇక్కడ అసలు బ్యూరోక్రసీ న్యూట్రల్ గా ఉందని మీరు ఎవరైనా భావిస్తే ఉండాలి కదా అంటున్నా. ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉండనిచ్చే అవకాశం ఏమాత్రం లేదు, వాళ్ళు కూడా ఉండే అవకాశం ఏమాత్రం లేదు. మీకు టోటల్గా బ్యూరోక్రసీ లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మారిపోయి గత 30-40 సంవత్సరాలుగా ఏం జరుగుతుంది? ఎస్ బాసులు అయిపోయారు అందరూ. ఎస్ బాసులు అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఒలగపోసే ఆఫీసర్స్ ఎంతమంది లేరు? ఈరోజు కారణం ఎవడో అనుకుంటున్నారు మీరు అందరూ కూడా? తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా, ఆఫీసర్స్ అందరూ కూడా లైన్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఘర్షణలు కాదా ఇవి? ఎవరైనా అదే నేను అడుగుతున్నాను. మీరు ఎలా ఒక పార్టీకి అసలు ఫ్యాక్ట్ శ్రీనివాస్ గారు మీరు అసలు ఫ్యాక్ట్ మర్చిపోతున్నారు. ఫండమెంటల్ ఆల్ బ్యూరోక్రాట్స్ దే ఆర్ నాట్ న్యూట్రల్. ఐ యామ్ టెల్లింగ్ యు. న్యూట్రల్ గా ఉండాల్సిన ఫోర్సెస్ కనీసం ఎలక్షన్ టైంలో అయినా వాళ్ళు న్యూట్రల్ గా ఉండాలా? మిగిలిన టైంలో పోనీ పాలన టైంలో ఉంటే ఉన్నారు, కానీ ఎలక్షన్ టైంలో అయినా ఎంతో కొంత మెయింటైన్ చేయాలి. 40 years ఇండస్ట్రీ ఉంది కదా, అడగండి. ఏ ఆఫీసర్లో నా మనుషులను ఎందుకు తెచ్చుకుంటున్నారు? నా కులం అని ఎందుకు తెచ్చుకున్నారు? ఎందుకు తెచ్చుకున్నారండి? గౌతమ్ గారు విజయ్ కుమార్ గారు మీ దగ్గరికి వస్తా. ఒకసారి గౌతమ్ గారి దగ్గర పోదాం. ఈ వ్యవస్థగా ఒక్క నిమిషం వస్తా. డిఎస్పీలు కమ్మాలని అని చెప్పింది మీరే. వస్తా అధికారులు కులపరంగా చీలిపారు, ఓటర్స్ చీలిపారు, ప్రజలు చీలిపారు.